గుమగుమలాడే టమాటో రెడీ. మనం ఇప్పుడు దోస్తున్నాం మనం టమాటా కర్రీ. సో ఇన్స్టెంట్ టమాటా కర్రీ చేసుకున్నాము. ఇప్పుడు టేస్ట్ చేస్తాం. దీన్ని చపాతీ కానీ రొట్టెలో కానీ దోశలో కానీ దేనికైనా తినచ్చు. మాకు అన్నం ఉడుకుతూనే ఉంటుంది ఇప్పుడు. బాబా నెత్తి కదా. సో ఫైనల్గా అయితే మనకు రుచికరమైనటువంటి టమాటా కర్రీతో అడ్లు తింటుంటే బా శ్రావణవాసం అదిరిపోయింది పో. ఎవరికి ఏమన్నా కానీ నాకు మాత్రము ఆయన ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి సో మంచిగా ఉంది. సో దయచేసి నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ఇటువంటి కర్రీని ఒకసారి ఇంట్లో ట్రై చేసి కామెంట్లో చెప్పండి చేసుకున్న తర్వాత ఎట్లా ఉంది. కానీ టేస్ట్ మాత్రం ఒక లెవెల్ వేరే లెవెల్. బొమ్మాట్ ఉంది. లైక్ చేయండి.